విశ్వాసులారా, నేను బాప్తిస్మం పొందానోహో, నేను పరలోక రాజ్యమునకు వారసురాలనయ్యానోహో, జీవగ్రంథంలో నా పేరు వచ్చిందహో అని ఆనందపడుతున్న వారలారా, మీకొక హెచ్చరిక. నీవు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా పరలోకానికి మాత్రమే చేరగలవు, రక్షణ పొందగలవు. నరకానికి పోవు, తీర్పు తప్పించుకుంటావు, పరలోకానికైతే వెళ్తావు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ప్రభువులో నువ్వు ఉన్నంత వరకు నీ రక్షణకు డోకా లేదు. మళ్ళీ మధ్యలో యేసు ప్రభుని వదిలిపెట్టి వేరే వాటి అయిపోయావంటే మళ్ళీ పోయింది. అర్థమైందా? మా ఊరు గుంటూరు అనుకుందాం. నువ్వు గుంటూరు వెళ్ళాలంటే సికింద్రాబాద్లో రైలు ఎక్కి గుంటూరు చేరిందాకా దిగకూడదు. నువ్వు రైల్లో ఉన్నంత వరకు గుంటూరు చేరేది గ్యారంటీ. మధ్యలో నల్గొండ దగ్గర దిగావు అనుకో, రైలు పోయిద్ది, నువ్వు ఆడే కూర్చుంటావు, నువ్వు గుంటూరు చేరలేవు. నువ్వు గుంటూరు చేరాలి అంటే నల్గొండ వచ్చినా, మిర్యాలగూడ వచ్చినా, నార్కట్పల్లి వచ్చినా, ఏ పల్లి వచ్చినా నువ్వు బండి మాత్రం దిగకూడదు. అట్లాగే రక్షణ పొందినటువంటి బిడలారా, మరణము వరకు నీవు నమ్మకంగా ఉండాలి. ప్రభువులో నుంచి మాత్రం నువ్వు దిగిపోకూడదు. ప్రభువును వదిలిపెట్టి మాత్రం నువ్వు పోకూడదు. పోయావా, తప్పు నీదైతే కానీ ఆయనకి సంబంధం లేదు. నాలో ఉన్నంత వరకు నీ రక్షణ గ్యారంటీ. నన్ను వదిలిపెట్టిపోతే నాకు సంబంధం. గొర్రెపిల్ల రక్తముతో ఉన్న దర్వాజలో నువ్వు లోపల ఉన్నంత వరకు నీకు భద్రత గ్యారంటీ. రక్తపు కంచె దాటి బయటకు వచ్చావంటే సస్తావు, నాకు సంబంధం లేదు. దేవుడిచ్చిన వార్నింగ్ అది. దేవునికి స్తోత్రం.